ఈ రాజసూయ యాగం సామాన్యమైన యాగం కాదు, ఎంతో విశేషమైనది. దీనికి ఎన్నో ఆటంకాలు కలుగుతాయి. బ్రహ్మరాక్షసులు ఈ యాగాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటారు, చాలా విఘ్నాలు కల్పిస్తూ ఉంటారు. యుద్ధం చ క్షత్ర శమనం పృథివీక్షయ కారణం కించిదేవ నిమిత్తం చ భవత్యత్ర క్షయావహం భవత్యత్ర క్షయావహం క్షయావహం. ఈ యాగాన్ని ఆచరించటం వల్ల భూమిపై సకల క్షత్రియులు నశించిపోయే యుద్ధం పుట్టవచ్చు. కలహానికి కారణమైన సంఘటన జరిగే అవకాశం కూడా ఏర్పడవచ్చు. ఈ రాజసూయ యాగం ఎంత మంచి చేస్తుందో అంత చెడు చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన యాగం. శక్తి గలవారు సమర్థులైన రాజులే ఈ యాగాన్ని చేస్తారు. భూమిలో ఉండే ప్రజలందరూ నాశనమైపోతారు ఏదైనా వ్యత్యాసమైతే. కనుక ఓ ధర్మరాజా, దీని గురించి విన్నావు కదా, ఇక దీని విషయంలో బాగా ఆలోచించు. ఇది నీకు మంచిది అనిపిస్తేనే చెయ్యి, చెయ్యగలను అనిపిస్తేనే చెయ్యి, లేకపోతే ఊరికే ఉండిపో. ప్రజలను రక్షించటంలో నువ్వు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండు, సిద్ధంగా ఉండు. ఈ లోకంలో అభివృద్ధిని పొందు, ఆనందంగా ఉండు. బ్రాహ్మణులకు ధనమిచ్చి సంతోషపెట్టు. ఇంతే చాలు. ఈ యజ్ఞం చేయకూడదు అని యోచన చేయి. ఇంతవరకు నువ్వు అడిగిన విషయాలన్నీ వివరంగా నీకు చెప్పాను. ఇక నువ్వు అనుమతిస్తే నువ్వు ఇక్కడ ద్వారకా నగరానికి వెళతాను, కృష్ణుడిని చూడాలి కదా అని నారద మహర్షి పాండవుల వద్ద సెలవు తీసుకున్నాడు. జాగ్రత్త రాజసూయ యాగం తనతో పాటు వచ్చిన మనులతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ధర్మరాజు తన సోదరులతో కలిసి రాజసూయ యాగం ఎలా చెయ్యాలి పట్టిపోయింది దీనికి ఇప్పుడు. ఎందుకంటే పాండు తన తండ్రిని ఇంకా ముందు లోకానికి బ్రహ్మలోకానికి పంపించాలని ఆశ పుట్టింది. రాజసూయ యాగం ఎలా చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి, తండ్రి అయినటువంటి పాండురాజు యొక్క కోరికను ఎలా తీర్చాలి, ఏది ఆచరిస్తే ఆయన ఉత్తమ లోకాన్ని పొందుతాడు అని ఆలోచించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 13వ అధ్యాయం. రాజసూయ యాగం గురించి నారద మహర్షి చెప్పగానే ధర్మరాజు మనస్సంతా ఆ యాగం మీదే లగ్నమైపోయింది. ఇన్ని సభాల వివరణ చేస్తూ వరుణదేవుడిది, యమదేవుడిది, ఇంద్రదేవుడిది, బ్రహ్మదేవుడిది, ఇవన్నీ సభలు చేస్తూ మా నాన్నగారు ఎందుకు ఆ పెద్ద సభలో వెళ్ళలేదు అన్నప్పుడు, హరిశ్చంద్రుడు మాత్రమే ఎందుకు వెళ్ళాడు అన్నప్పుడు, మీ నాన్నగారు రాజసూయ యాగం చేయలేదు, ఆయన కానీ ఆయన పిల్లలు కానీ చేస్తే అనే విధంగా నారదుడు చెప్పటంతో అప్పుడు ధర్మరాజు మనస్సంతా ఆ రాజసూయ యాగం మీద లగ్నమైపోయింది. అంతవరకు రాలేదు. ఇన్ని సభా వివరణలు అయిన తర్వాత ఇది రావటానికే ఏమైనా చేశారేమో, ఇది రావటానికే ఇవన్నీ కూడా అయింది అనిపిస్తుంది మనకు. ఆయన దాని గురించే ఆలోచించాడు, దాని గురించే లోపల మథన పడ్డాడు, ప్రశాంతంగా ఉండలేకపోయాడు. ఎట్లైనా కానీ నేను యజ్ఞం చేయాల్సిందే, రాజసూయ యాగాన్ని చేయాల్సిందే, నా తండ్రి గారైనటువంటి పాండు చక్రవర్తిని వెళ్ళి బ్రహ్మసభలో కూర్చోబెట్టాల్సిందే. ఏం హరిశ్చంద్రుడు వాళ్ళంతా వెళ్ళారు, మా నాన్నగారు ఎందుకు వెళ్ళకూడదు? ఏదో వర్ణ సభలో అటువంటి సభలో ఉన్నారే, ఏంటిది? రాజసూయ యాగాన్ని చేసినటువంటి రాజఋషుల గొప్పతనాన్ని విన్నాడు. వారు ఉత్తమ లోకాలు పొందిన విధానం గురించి ఆలోచించాడు.
హరిశ్చంద్రుడి వైభవాన్ని గుర్తు చేసుకున్నాడు. రాజసూయ యాగం చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. తర్వాత సభలోని వారినంతా సత్కరించాడు. చాలామంది ఉన్నారు సభలో, అంతా వింటున్నారు. నారద మహర్షి చెప్తున్నాడు కదా సభ, ఆ సభలో వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు. వాళ్ళకంతా సత్కారాలను చేస్తూ మళ్ళీ రాజసూయ యాగాన్ని ఎలా చేయాలా ఇదే యోచన పట్టుకుంది ఆయనకి. ఇక పగలు రాత్రి అదే యోచన. ఎందుకంటే తండ్రిని ఇంకొక సభకు పంపించాలని. అది ఏ సభ ఉండొచ్చు, నిన్న విన్నారు మీరు, అది కనిపెట్టండి అని యాగం మీదే మనస్సు కలిగి ఉన్నాడు. తర్వాత తన ధర్మం గురించి కూడా ఆలోచిస్తూ సర్వలోకహితం మీద మనస్సు పెట్టాడు. ప్రజలందరినీ చక్కగా పాలిస్తూ అనుగ్రహిస్తూ అందరికీ సమానంగా మేలు చేకూర్చాడు. తన క్రింది అధికారులను, ఎందుకంటే నారదుడు ఏమేమి చెప్పాడో అవన్నీ కూడా ఒక్కటి తప్పకోకుండా ఎన్ని ప్రశ్నలు వేశారు నారదుడు, ఆ ప్రశ్నల్లోనే ఉపదేశం చేశారు. అందుకే మహాభారతం వినాలనేది. నారదుడు చేసినటువంటి ఉపదేశం ప్రపంచంలో అధికారులు అనిపించుకున్న వాళ్ళందరికీ కూడా పనికొస్తుంది. ఆ ప్రకారంగా నడిస్తే ఏ దేశమైనా బాగుంటుంది. ఈ విధమైనటువంటి రోగాలు రుజినాలు రావు, యుద్ధాలు రావు. అట్లా లేలే, ఏం చేసేది? కోప మతాలను విడిచిపెట్టండి అని తన కింద ఉండే వాళ్ళందరికీ కూడా నారదుడు చెప్పినట్టుగా అందరికీ బుద్ధి చెప్పాడు. ఎవరేది కోరితే వారికి అది ఇవ్వండి. మన రాజ్యంలో ధర్మరాజా, నువ్వు చక్కగా పాలిస్తున్నావు, నీ పాలన బాగుంది అనే మాట వినిపించాలి నాకు, తప్పితే మరో మాట వినిపించకూడదని శాసించాడు. ధర్మరాజు పాలన బాగుంది, ఇంద్రుడి పాలనలాగా ఉంది, ఈ విధంగా బ్రహ్మ పాలనలాగా ఉన్నది, ఈ విధంగా శాసనం చేశాడు. ఎందుకు అన్ని పేర్లు చెప్పాడంటే మనం ఇంతవరకు ఆ సభల గురించి విన్నాం కదా. అందుకని మంత్రులు, అధికారులు ఆ మాటలను పాటించారు, అందరూ పాటించారు. ప్రజలందరికీ ధర్మరాజు మీద ప్రేమాభిమానాలు పెరిగిపోయాయి. ప్రజలందరూ తండ్రి మీద లాగానే ధర్మరాజుపై కూడా ఆసక్తులయ్యారు. అందరూ కూడా నతస్య విద్యతే ద్వేష్ట తతోస్యాజాత శత్రుత. శత్రుత, రాజ్యంలో ధర్మరాజును ద్వేషించేవారే లేరు. అంత బాగా చేసుకున్నాడు ధర్మరాజు. చూడండి ఎంత కష్టపడి రాళ్ళు గుండ్లు ఇచ్చినటువంటి ప్రదేశంలో ఇంద్రలోకంలాగా చేశాడు. అద్భుతమైన ప్రదేశాన్ని మార్చేశాడు. పక్కలో కీకారణ్యంలాగా ఉండేటువంటి కాండవ వనాన్ని కూడా, దాన్ని కూడా క్లియర్ చేశాడు అగ్నిదేవుడి కృపతో. అందుకని అక్కడంతా ధర్మరాజ్యం అయిపోయింది. అందుచేత ధర్మరాజుకు అజాతశత్రువు అనే పేరు వచ్చింది. జనకుడికి వచ్చినట్టుగా ధర్మరాజుకు కూడా అజాతశత్రు. శత్రువులే లేరు ధర్మరాజుకి, ఎక్కడా శత్రువు లేరు. అదే పేరు సార్థకమైంది కూడా తన రాజ్యంలో. ఒక్క దుర్యోధనుడు తప్పితే, అది తర్వాత చెప్తాను రండి. ధర్మరాజు అందరినీ ఆదరిస్తూ ఉన్నాడు. భీముడు అందరినీ రక్షిస్తూ ఉన్నాడు. అర్జునుడు శత్రువులను అణిచివేస్తూ ఉన్నాడు అప్పుడప్పుడు అక్కడక్కడక్కడ. సహదేవుడు ధర్మబోధ చేస్తూ ఉన్నాడు. ప్రతి ఊరికి వెళ్ళటం సహదేవుడు, నకులుడు అందరితోనూ వినయంగా మాట్లాడుతూ ధర్మబోధన చేస్తున్నారు. నారద భగవాను ఉపదేశించినటువంటి తత్వాలన్నీ కూడా ప్రజలకు చెప్తున్నాడు. అది రామరాజ్యంలాగా. రామరాజ్యం అంటే అందరికీ అర్థమవుతుంది కదా. రామావతారం రామరాజ్యం అంటే అప్పుడు అందరికీ మీకు బాగా తెలుసు. అటువంటి రామరాజ్యంలాగా ధర్మరాజ్యంలో అట్లా ధర్మరాజ్యం అయిపోయింది ఇది.
అందుచేత రాజ్యంలోని నగరాలన్నిటిలోనూ కొట్టుకోవటాలు లేవు, ఎక్కడ పోట్లాట్లు లేవు, మరి తిట్టుకోవటాలు లేవు. ఎక్కడ ఏ ఇంట్లో కూడా మీరు చెవు పెట్టుకొని ఇల్లు ఇల్లు వెతికినప్పటికి కూడా ఇండ్లలో భార్యాభర్తలు ఎవరూ కొట్టుకోవటం లేదు. గొడవలు లేవు, గోలలు లేవు, భయాలు లేవు, దొంగతనాలు లేవు. ఎంత బాగుంటుందండి. అందరూ ధర్మం మీదే ఆసక్తితో ఉన్నారు. ఆ రాజ్యంలో, ధర్మరాజు యొక్క రాజ్యంలో చెప్పాను కదా, దొంగతనం లేవు, అబద్ధాలాడవు, పోట్లాట లేవు. మనకు మనమే ధర్మాన్ని అనుసరిస్తే ఇప్పటికి కూడా మనకు రామరాజ్యం అవుతుంది, ధర్మరాజ్యం అవుతుంది. అందుచేత వారు కోరినప్పుడే వర్షాలు కురిశాయి. చూడండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్షాలు కురిశాయట. మనకు కోరటం కాదు, పాకటం చేసుకున్నా కూడా మనకు వర్షాలు కురసవు, ఏమీ రావు. అసలు వర్షం వస్తే పైన నీళ్లు కూడా కింద పడవు, అట్లా ఇంగిపోతాయి. మనకేమిటో తాపత్రయం. చక్కగా ఎంత కావాలో అంతవరకు మాత్రమే వర్షాలు కురిశాయి. మనకు ఇష్టం వచ్చినట్టు కూరపట్టించడం, లేకపోతే లేనే లేదు. కారణం మన ధర్మం, మనం సరిగా లేం, ప్రాణిహింస చేస్తాం, అబద్ధాలు ఆడతాం, మోసము, డబ్బులు, వావి వరుస లేదు. ధర్మరాజ్యానికి రామరాజ్యానికి పోల్చుకోండి. మీరు నేను చెప్పినట్టు వినండి, చూడండి, చూస్తాం. మీరు ధర్మరాజు చక్కని పాలన వల్ల యాగ సామాగ్రి, గోరక్షణ, జ్ఞాపకం పెట్టుకోండి, గోరక్షణ, వ్యవసాయం మొదలైనవి బాగా వృద్ధి చెందాయి. గోరక్షణ చేయాలి మనం. అందుకని ఇక్కడ గోరక్షణ, ధర్మరక్షణ, యాగరక్షణ ఎంత బాగుంది. అంతటి ధర్మరాజు పాలనలో, రాజ్యంలో వ్యాధులు లేవు. వ్యాధులు ఎక్కడుంటాయి? అగ్ని ప్రమాదాలు జరగలేదు. రాజు వల్ల కానీ, రాజు బంధువుల వల్ల కానీ మోసపోలేదు. ఎంత బాగుందండి, వినటానికే అద్భుతంగా ఉంది. అందుకే మహాభారతం. ఒకరినొకరు కూడా మోసం చేసుకోలేదు. ఇప్పుడు చూడండి, ఒకరికొకరు నమ్మటానికే వీల్లేదు. ఇంతటి లోపల ఇంత మాయ చూపించేస్తారా? ఏలు చూపించేసి హస్తం నుంగి పారేస్తారు. ఏలు చూపించడం, హస్తాన్ని ఇంతవరకు కట్ చేసుకుంటారు. ఇతర రాజులు వచ్చి కప్పాన్ని చెల్లించారు. వేరే రాజులంతా వచ్చి వాళ్ళకి కావాలి కప్పమంటే పన్ను అని. అప్పుడు పన్ను, సంధి, విగ్రహము, యానము, ఆసనము, సమాశ్రయము, ద్వైతీభావము అనేటువంటి 6 దృష్టిలో పెట్టుకొని ధర్మరాజు దగ్గర చక్కగా నడుచుకున్నారు. నారద భగవాన్ చెప్పారు కదా, ఇదంతా జ్ఞాపకం పెట్టుకోండి. రాజసంగా జీవించారు వాళ్ళందరూ కూడా. రాజజీవనం రాజసంగా జీవిస్తూ విషయాసక్తి కలవారు. ఎంత విచ్చలివిడిగా ధనాన్ని ఖర్చు చేసినా ధర్మరాజు పాలిస్తూ ఉండగా దేశం విపరీతంగా అభివృద్ధి చెందింది. అది ఉండాల. ఇలా ధర్మంగా పాలిస్తున్న ధర్మరాజు కీర్తి అంతటా వ్యాపించింది. అట్లా వ్యాపించుకొని పోతూనే ఉంది. ఆయన సకల గుణాలు గలవాడు ధర్మరాజు. అన్నిటినీ సహించగల ఓర్పు గలవాడు. అలా చక్కగా పాలిస్తున్నటువంటి ధర్మరాజును బ్రాహ్మణుల నుండి గోపాలుల వరకు తమ తల్లితోనూ తండ్రితోనూ సమానంగా చూశారు ధర్మరాజును. కొంతమంది తండ్రి అన్నారు, కొంతమంది తల్లి అన్నారు. తల్లి ఎట్ల గౌరవమో అదే విధమైన గౌరవించారు, పూజించారు. ఒకనాడు ధర్మరాజు మంత్రులను, సోదరులను పిలిపించి, మళ్ళీ చూడండి, ఈయనకి రాజసూయాగం గురించి చర్చించాడు. అది తప్పితే ఇంకా వేరే యోచన లేదు. బాగా ఉంది రాజ్యమంతా. కాస్త ముసలోడైన తర్వాత చేసింటే బాగుండు కదా. హాయిగా కొన్ని రోజులు అనుభవించిన తర్వాత కర్మ ఏం చేస్తావు? రాజసూయాగం అంటే సామాన్యత కాదు చెప్పాడు నారదుడు. జాగ్రత్త, హుషార్. రాజసూయాగం అంటే ఇది మామూలు హోమంలాగా అనుకోవద్దు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.